అందరికీ ఈరోజు మీ అందరి కోసం ఎంగిలి పూల బతుకమ్మ విశిష్టత, అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకోవాలి, అది 9 రోజులు ఎందుకు జరుపుకోవాలి, అది కూడా దేవి నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలన్న దాని గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాన్ని మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. బతుకమ్మ పండుగ 2025 బతుకమ్మ పండుగ 9 రోజులు 9 రూపాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ సంబరాలు త్వరలో మొదలు కానున్నాయి. తెలంగాణ సంస్కృతిక ప్రతీక ఈ తెలంగాణ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ. మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని తెలియజెప్పే పండుగ బతుకమ్మ. ఈ నేపథ్యంలో 9 రూపాల బతుకమ్మ విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ 2025 తెలంగాణలో ఎలా జరుపుకుంటారంటే, పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుండి ప్రారంభమై 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 21 నుండి 30వ తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజు ఒక రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు. ఈ క్రమంలో 9 రోజుల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ పండుగ వేడుకలు తొలి రోజు మహాలయ అమావాస్య రోజు నుండి మొదలవుతుంది. తెలంగాణలో దీనినే పెత్తరమాస అని కూడా అంటారు. ఈ రోజున బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంచుకొచ్చి వాడిపోకుండా నీళ్ళలో వేసి మరుసటి రోజు బతుకమ్మ పేరుస్తారు. అయితే ఎంగిలి పువ్వు అంటారని చెబుతారు. అలాగే భక్తులు మొదటి రోజు తమ పూర్వీకులను అన్నదానం చేసి ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు. కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారని కూడా కొందరు చెబుతారు. ఆ రోజున వాయనంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు బియ్యంతో కలిపి నువ్వులు బియ్యం పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు. మరి 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మ వేడుక జరుపుతుంది. తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి అడవి గడ్డి పూలతో 2 ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకుల బతుకమ్మ పండుగ రోజు సప్పిడి పప్పు బెల్లం అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆశ్వయుజ మాసం 2వ రోజు ఈ వేడుక జరుగుతుంది. ఈ రోజున బతుకమ్మను మూడంతరాల్లో చామంతి పూలు మందార పూలు సీతమ్మ జడ రామబాణం పూలు పేర్చి తామర పాత్రలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పైన గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా 4 రోడ్ల కూడలిలో ఆడవారందరూ కలిసి ఆడుకొని చెరువులో వేసి వస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు పాలు పెరుగు బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించాలి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలోని 4వ రోజు బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజు తంగేడు పూలు గునుగు పూలతో 4 అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరం పైన గౌరమ్మను పెడతారు. ఈ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. 5వ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 5వ రోజు అట్ల బతుకమ్మను చేస్తారు. తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు మందార పూలు గుమ్మడి పూలను 5 అంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మ పండుగలలో 6వ రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు. అంటే ఈ రోజున బతుకమ్మకు అలకవుతుందని, ఈ రోజున గౌరీదేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు. ఈ రోజున అమ్మవారు
అలిగి ఏమీ తినరా అని అంటారు. అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 7వ రోజు ఈ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలతో 7 అంతరాలుగా పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లు ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో 8వ రోజును తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, గడ్డి పూలు మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగలో చివరి రోజు ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు. ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలు అందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు. ఇది ఆశ్వయుజ మాసంలో అష్టమి రోజు, అలాగే దుర్గాష్టమి మహాపర్వదినం నాడు వస్తుంది. ఈ రోజున బతుకమ్మకు 5 రకాల నైవేద్యాలు నివేదిస్తారు. వీటిలో పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటివి 5 రకాల నైవేద్యాలు బతుకమ్మకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు బతుకమ్మ అసలు చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అధికారిక పేరు తెలంగాణ పండుగ, ఇతర పేరు పూల పండగ. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగ రకం గౌరీదేవి పండగ. ప్రారంభం మహాలయ అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. ముగింపు దుర్గాష్టమి రోజు ముగుస్తుంది. జరుపుకునే రోజు సెప్టెంబర్ లేదా అక్టోబర్. ఉత్సవాలు 9 రోజులు. సంబంధిత పండుగ దసరా. బతుకమ్మ పండుగ కథ. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాణక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటకులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటకులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటాలకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండే వారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పుడు ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటాల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరి తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజు చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయంపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించాడు, విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. రాజరాజ చోళ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయం నిర్మితాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు.
ఇప్పటికీ వేములవాడలో భీమేశ్వర ఆలయం శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనస్సు కలిచివేసింది. బృహదమ్మో పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందున గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయం శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనస్సు కలిచివేసింది. బృహదమ్మ పార్వతి నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మోరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాసులు ఇలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపటం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగ ప్రకృతికి ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంది పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలను జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. ఇదండి బతుకమ్మ పండుగ విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.